సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. హలో ఎవ్రీవన్. హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకి బోనాల పండుగ అంటే ఒక అతిపెద్ద పండుగ. బోనాలంటే గుర్తొచ్చేది హైదరాబాద్లో మొట్టమొదటి బోనం గోల్కొండ బోనం. గోల్కొండ కోటలోనే తొలి బోనం. ఈ ఆషాఢం సంబరాల వెనుక అసలు కథ ఏంటనేది మనం తెలుసుకుందాం. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. ప్రతి ఏడాది ఆషాఢమాసం రాగానే హైదరాబాద్ మొత్తం అమ్మవారి జయజయకారాలతో మారుమోగుతుంది. రంగురంగుల బోనాలు, పోతరాజులు, విన్యాసాలు, ఘటాలు, ఊరేగింపులు. కానీ మీకు తెలుసా, ఈ బోనాల పండుగలో తొలి బోనం ఎందుకు గోల్కొండ కోటలోనే సమర్పిస్తారు? అసలు సాంప్రదాయం ఎక్కడి నుంచి మొదలయ్యింది? ఈ వీడియోలో బోనాల వెనుక ఉన్న చరిత్ర, పురాణం, సాంప్రదాయం అన్నీ తెలుసుకుందాం. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. బోనాలు గోల్కొండ కోటలోనే తొలి బోనం. ఈ ఆషాఢ సంబరాల వెనుక అసలు కథ. ప్రతి ఏడాది ఆషాఢ మాసం రాగానే హైదరాబాద్లో మొత్తం అమ్మవారి జయజయలతో మారుమోగుతుంది. రంగురంగుల బోనాలు, పోతరాజులు, విన్యాసాలు, ఘటాలు, ఊరేగింపులు. కానీ మీకు తెలుసా, ఈ బోనాల పండుగలో తొలి బోనం ఎందుకు గోల్కొండ కోటలోనే సమర్పిస్తారు? అసలు సాంప్రదాయం ఎక్కడి నుంచి మొదలయ్యింది? ఈ వీడియోలో బోనాల వెనుక ఉన్న చరిత్ర, పురాణం, సాంప్రదాయం అన్నీ తెలుసుకుందాం. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. తెలంగాణ సంస్కృతి బోనాల పండుగకు ఎంతో ప్రత్యేకత స్థానం ఉంది. ప్రతి ఇంటి ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. కానీ ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథ చాలామందికి తెలియదు. బోనాలంటే ఏమిటి? బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చింది. అమ్మవారికి నైవేద్యం వండిన అన్నం, బెల్లం, పాలు, పెరుగు కలిపి కొత్త మట్టి కుండలో అలంకరించి సమర్పించడమే బోనం అంటారు. ఈ కుండపై వేపాకులు, పసుపు, కుంకుమ, దీపంతో అలంకరిస్తూ భక్తులు తలపై మోసుకుంటూ డప్పుల చప్పుళ్లతో అమ్మవారి ఆలయానికి చేరుకొని సమర్పిస్తారు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు? ప్రతి ఆషాఢం మాసంలో జరిగే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. దీనికి రెండు ప్రధాన కారణాలు చెబుతారు. మొదటి కారణం సాంప్రదాయం, రెండో కారణం చారిత్రక విశ్వాసం. గోల్కొండ రాజుల కాలం నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడే గ్రామదేవతగా జగదాంబిక అమ్మవారిని పూజించే ఆచారం ఉంది. అందుకే ఆషాఢం బోనాలు. పోతరాజు ఎవరు? బోనాలంటే ముందుగా గుర్తొచ్చేది పోతరాజు. పోతరాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఒంటి నిండా పసుపు రాసుకొని, నడుము చుట్టూ గంటలు కట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని డప్పుల తాళానికి నాట్యం చేస్తూ ఊరేగింపులు మొదలు పెడతారు. ఆయన ముందుండడం వల్ల చెడు శక్తులు దూరమవుతాయని భక్తుల నమ్మకం. ఘటాలు, ఊరేగింపు ప్రత్యేకత. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. బోనాల సమయంలో జరిగే ఘటాల ఊరేగింపు కూడా ఎంతో ప్రత్యేకము. అమ్మవారి ప్రతిరూపంగా అలంకరించిన ఘటాన్ని ఆలయం నుంచి భారీ ఊరేగింపుగా తీసుకెళ్తారు. వేలాది మంది భక్తులు, డప్పు కళాకారులు, జానపద కళారూపాలు ఈ వేడుకకు మరింత వైభవాన్ని తీసుకొస్తాయి. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ.
బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగల్లో మహిళల పాత్ర ఎంతో గొప్పది. కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బోనం సమర్పిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, పాత బస్తీ ప్రాంతంలో ప్రతి ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఇలా గోల్కొండలో మొదటి బోనం స్టార్ట్ చేసి వైభవంగా బోనాల పండుగ ఉత్సవాలు స్టార్ట్ చేస్తారు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర, సాంస్కృతిక ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్ద